నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ప్రథమ స్థానంలో ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణం దాదాపుగా పూర్తయింది. అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని జనవరి 22వ తారీఖున ప్రారంభించబోతున్నారు. ప్రారంభించడం అంటే అక్కడ రామ్లాలా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన క్రతువు అంతా కూడా జనవరి 14 తర్వాత మకర సంక్రాంతి గడియలు వెళ్ళిపోయిన తర్వాత ఈ క్రతువుని ప్రారంభిస్తారు. ప్రారంభించి జనవరి 22వ తారీఖుకి ప్రాణప్రతిష్ఠ అంకం వరకు వస్తారు. దీనికోసం దేశంలోని చాలామంది రామభక్తులు వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ రామ మందిరం, అయోధ్య రామాలయం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా, వెళ్ళి చూద్దామా అన్న ఆసక్తి చాలామంది ప్రజల్లో కనపడుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఒక 4,000 మంది సాధువులు హాజరవుతున్నారు. వీళ్ళే కాకుండా 2,500 మంది ప్రముఖుల్ని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇదే కాకుండా జనవరి 19 నుంచే అయోధ్య వరకు కూడా దేశం నలుమూలల నుంచి ప్రత్యేకమైన రైళ్లని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకి వస్తారని ఒక అంచనా వేస్తున్నారు. మన దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా చాలామంది రాబోతున్నారు. ఈ కారణంగా భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అనేది అది భారతీయ జనతా పార్టీ ప్రధాన ఎజెండా. కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి రద్దు చేయటం, అయోధ్యలో రామాలయం, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేవి బీజేపీ అది ఏర్పాటు చేసిన క్రమంలో వాళ్ళు పెట్టుకున్న ప్రధానమైన ఎజెండాలు. అందులో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయటం సక్సెస్ఫుల్గా చేశారు. దానికి మొన్ననే సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. సో ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు రామ జన్మభూమిలో భవ్యమైన ఒక రామాలయాన్ని కట్టడం అనే ఒక మరో బృహత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి చేసుకుంటున్నది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలకు వెళ్ళిపోతుంది. అంటే జనవరిలో అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించుకుంటారు. ఆ తర్వాత పార్లమెంటు సెషన్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేస్తారు. అంటే తాత్కాలిక బడ్జెట్ పెట్టేసి ఆ తర్వాత ఎలక్షన్కి వెళ్ళిపోతారు. ఇది బ్రాడ్గా ఇప్పుడు ఉన్న ఇది. అంటే కరెక్ట్ తేదీలు అవి మనకి అప్పుడే స్పష్టంగా తెలియటానికి అవకాశం లేదు. కానీ రామ మందిరం పూర్తి అయిన తర్వాత, దీని ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఆమోదం పొందిన తర్వాత ఇంకా ప్రభుత్వం చేయటానికి ఇంకేం ఉండదు. ఆ తర్వాత ఎలక్షన్ మూడ్ వచ్చేసి ఇప్పటికే వచ్చేసింది. చాలా రాష్ట్రాల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. తర్వాత ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా చేయటానికి ఓటర్ల జాబితా తయారు చేయటం అది కూడా వేగంగా జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు భారతీయ జనతా పార్టీ ఎన్నికలకి సన్నద్ధం కావడంలో భాగంగా ఈ రామ మందిరాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నది. అక్కడ రాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత జరగబోయే లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని ఆ రాముడు ఎలా నిర్ణయిస్తాడో చూడాలి. మరిన్ని విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.